రేవంత్ రెడ్డి మనవడితోటి పోతేనేమో మొక్కులు చెల్లింపు, అదే కేసీఆర్ మనవడితోటి పోతేనేమో అధికార దుర్వినియోగం. ఇంకా మీ మనవడన్నా మొక్కులు చెల్లించుకోనొక వచ్చిండు పాపం. ఆ పిల్లగాడైతే మంచిగా పాఠశాలలకు పోయిండు, పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఏందని వాళ్ళని అడగనికి పోయిండు. టాయిలెట్స్ గురించి అధికారంలో వాళ్ళే ఉన్నా కూడా ఇది తప్పే కదా, టాయిలెట్స్ క్లీన్ గా లేవు కదా అని అడిగిండు. అసలు పిల్లగాన్ని పట్టుకొని పాపం నానా మాటలు అన్నాడు. ఎట్లానో బుద్ధి అవుతుందో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళ రాజకీయం ఏం కాదు, మీరు ఉందనుకోండి. కానీ ఈ పిల్లల జోలికి పసిబిడ్డల జోలికి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే గతంలో కేసీఆర్ ఏమేమన్నావు అన్ని రిపీట్ చేసినావు. మద్యాన్ని రాష్ట్రంలో సప్లై చేస్తూ మద్యం మీదనే రాష్ట్రాన్ని నడుపుతున్నావు, ఓ తాగుపోతాడా అని. ఇప్పుడు అత్యధికంగా మద్యం ధరలు కేసీఆర్ తో పోలిస్తే నువ్వు పెంచి మద్యం మీదనే నడుపుతున్నావు. మనవాడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నీ విలాసవంతమైన జీవితాన్ని నీ మనవాడికి ఇస్తున్నావు కేసీఆర్ అని. ఆ పిల్లగాని బాడీ షేమింగ్ ఇస్తూ ఆయనను కూడా తిడుతూ ఇవాళ నీ మనవాడితోటి ఫుట్బాల్ ఆడించావు. నువ్వేం తక్కువ తినలే. అక్కడ మద్యం విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు, రైతులను నాగం చేసినావు అన్న విషయంలో కావచ్చు, నువ్వు రైతులు నాగం చేసినావు. ఉద్యోగులు నిరుద్యోగుల ఉసురు తలుగుతుందని అన్నావు. ఇవాళ అశోక్ నగర్ వద్దలో నువ్వే వాళ్ళని లాఠీ చార్జ్ చేయించు. అసలు ఎక్కడ ఉన్నది? నువ్వు కేసీఆర్ని గీ మాట అని తిరిగి దాన్ని ఒకటి నిలబెట్టుకుంది లేదు. కేసీఆర్ గీ అన్యాయం చేసిన అని చెప్పినావా? తిరిగి నువ్వు అధికారంలోకి వచ్చి అంతకు మించిన అన్యాయం నువ్వు ఆ రంగానికి చేసినావు.